హాయ్ నాన్న, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ సీలు టీవీ వ్యూవర్స్. లైవ్ లో చాలా మంది వస్తున్నారు కదా. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వచ్చింది మెనోపాజ్ గురించి. మెనోపాజ్ చాలా మందికి 45 లో వచ్చేస్తుంది, లేకపోతే ఏ ఏజ్ లో వస్తుంది అనేది ఒక క్లారిటీ మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాం డాక్టర్ నాన్న. మెనోపాజ్ అంటే 45 సంవత్సరాల నుంచి 52, 53 వరకు మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోయే అవకాశం. మెన్స్ట్రువల్ సైకిల్ అయిపోతే ఇది ఇంగ్లీష్లో మెనోపాజ్ అంటారు. ఇది దీనివల్ల ఫెర్టిలిటీ అంటే జీవ ప్రక్రియ, పిల్లలు పుట్టే శక్తి పూర్తిగా పోతుంది, ఓవ్యులేషన్ ఆగిపోతుంది. 45 తర్వాత ఎప్పుడైనా అవ్వచ్చు. కంటిన్యూగా 12 months వరుసగా ఆగిపోతే కన్ఫర్మ్ అయినట్టు లెక్క. యూరిన్లో మోషన్ టెస్ట్ చేస్తాం, కానీ యూరిన్లో బ్లడ్లో కూడా ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఉంటాయి, లూటీన్ హార్మోన్ అంటారు, అది ఆగిపోతాయి, యూరిన్లో కూడా తెలుస్తాయి. అది టెస్ట్ కన్ఫర్మేషన్ కావాలంటే. కానీ జనరల్గా 12 months ఆగిపోతే అయిపోతుంది. ఎక్కువ తక్కువ ఉండొచ్చు. బిఫోర్ స్టాపింగ్ కొంచెం బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, అప్పుడప్పుడు తక్కువ అవుతుంది, కవరపడుతున్నారు. ఇది వచ్చినప్పుడు బుళ్ళంతా వేడి వేడి ఆవిరిలో వస్తాయి. ఎగ్జాంపుల్, ఈ వీటితో పాటు కీళ్ళు అరిగిపోవడము, ఆస్టియోపోరోసిస్ వల్ల పడిపోతే ఇరిగిపోవడము, ఎముకలు ఇరిగిపోతాయి ఎక్కువగా, కుటుంటెముక, కీళ్ళు ఎముకలు, ఆస్టియోపోరోసిస్ ఎముకలు గొల్లబడిపోతాయి అంటారు. ఇది కాల్షియము, విటమిన్ డి కూడా వర్తిస్తుంది. డెఫినెట్గా వీటితో పాటు వాళ్ళు వేడి చెమట్లో చెప్తున్నాను. వీటితో పాటు ఇంకేం చేస్తాయంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది. బాడీ ఫ్యాట్ అక్యుమిలేట్ అయిపోయి బరువు పెరిగిపోతారు. ఈస్ట్రోజన్ తగ్గిపోతే బరువు పెరిగిపోయి అబ్డామిన్ చుట్టూ కూర్చొని లేవలేరు. వాటి వల్ల మరి కొన్ని జబ్బులు వస్తున్నాయి. అందుకని ఫిజికల్గా, ఇమోషనల్గా పూర్తిగా బ్యాలెన్స్ పోతుంది. ఇమోషన్ తగ్గిపోతుంది కాబట్టి మెయిన్ అది. ఇమోషన్స్ ఫిజికల్ కూడా చేయాలి. తినకూడదు కూడా ఉన్నాయి. పొటాటోస్, ఫ్రైడ్ ప్రాసెస్ ఫుడ్స్ తినకూడదు. తినవలసినవి వెజిటబుల్స్, బ్రౌన్ రైస్ తినచ్చు, ఫ్రూట్స్, మామిడి, రోజు దొరికే ఫ్రూట్స్ తినచ్చు, జామ్ కూడా తినచ్చు రోజును. ఇవి తింటే డెఫినెట్గా ఆరోగ్యం ఉంటుంది. హెచ్ఆర్టీ మందు కూడా వేయచ్చు. ఆహారంతో పాటు ఫిజికల్ ఎక్సర్సైజ్, మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడం. దీనికైతే మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంత, మెంటల్ స్ట్రెయిన్ తగ్గడానికి మెడిటేషన్ కానీ వగైరా. ఇదే ఇమోషనల్ బ్యాలెన్స్ చేసుకోమని స్పెసిఫిక్గా చెప్పారు. వీటితో పాటు కాల్షియము పెంచుకోవడానికి ఆ సాయంత్రం WHO వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారు. 1 ఉంటే ఒకటి, ఎక్కువ సాయంత్రం తగ్గిపోతుంది కాబట్టి కాల్షియం వాడచ్చు, హెచ్ఆర్టీ మందు వాడుకోవచ్చు, ఈస్ట్రోజన్ తగ్గిపోయే మందులు అవసరం ఇస్తారు. అది గైనకాలజీ డాక్టర్ చూస్తారు. ఇంకేం డౌట్స్ ఉంటే, చాలా మందికి ఈ డౌట్స్ అవుతున్నారు, ఎందుకు అయిపోతుందంటే బీడింగ్ అయిపోతుందంటే సహజం. అది వరి అవ్వకండి, చాలా 90% అవి ఇటీవల అవుతుంది. ఫిజికల్లీ, మెంటల్లీ బీ బోల్డ్, యూఆర్ డెఫినెట్లీ హెల్దీ. మీ మెనోపాజ్ లైఫ్ హ్యాపీగా ప్లాన్ చేసుకోండి మీరే. డెఫినెట్లీ. థ్యాంక్ యూ.